నమ్మితే బ్రతుకులున్నవి, పొలం నవ్వితే గతులు ఉన్నవి, కారు రోడ్లపై గింజలు పండవురా. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే ఈనాడు నయ సాహసమే ఊపిరిగా సాగాలి మన యాత్ర. నువ్వే 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 నాలో సాగే గానం. దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా. దంచు దంచు బాగా దంచు, అరే దంచు దంచు బాగా దంచు. ఓలమ్మి ఓలమ్మి ఒంటరి ఒంటరి పడుచు పిల్లవే తెలుసా, నీకు తెలుసా ప్రేమంటే ఒకే మనిషిని బతిల్చే. నా తండ్రి రామయ్య రాజ్యాన్ని ఏలవయ్యా. కత్తంక చూసుకో సూర్యుడా వెళ్ళిపో చూడకు మా ప్రేమ, నీ తొలి చూపులోనే కృష్ణయ్య దూకాడు సంఘానికి. రాళ్లల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు, అత్తా అనసూయమ్మ నీతో. అరే బచ్చ బచ్చ బాణజల్లు కొడుకు ముద్దు పెడతా. స్వప్న ప్రియ స్వప్న నీ అందం ఆలాపనగా. మాఘమాసం ఏల వచ్చ మన్మథ ఓ మన్మథ. ఇది ఆఫ్టర్ ఆల్ సైకిల్ కాదురా, 6 కోట్ల మంది అభిమానించే సైకిల్. ఎంతకాలం మీరు చేసిన అల్లరి అక్రమం ఆపడానికే సైకిల్ ముందుకొచ్చింది. ఆషాఢం వచ్చింది అందాలకి, చెరుపంటిని సోకు చూపించు. అరే ఎగిరింది ఎగిరింది తెలుగింటి జెండా. మూవ గోపాలుడొచ్చాడు రోయ్, ముద్దు మురి పాలు తెచ్చాడు రోయ్. మూవ గోపాలుడొచ్చాడు. అలా చూడబోకు అమ్ముకోడు నంద పౌరుషం నా పల్లవి, సాహసం నా ఊపిరి. రామరాజ్య సంరక్షణమే నా రక్త నినాదం, సమ సమాజ సంస్థాపనకే ఈ శంఖారావం. చూడు మావయ్య అన్న పిలుపు, మా ఇంట ముద్దులకు పొద్దు పొడు. మహానుభావులు ఇరువురు భామల కౌగిలిలో స్వామి, ఇరుకున పడి నీవు నలిగితి. ముత్యాల పందిరిలో మురిపాల సందడిలో బలయ బలయ గుండెల్లో కొలయ జో కొట్టాలయ. కృష్ణ నవనంద కిషోరా. సెంచరీలు కొట్టే వయస్సు మాది, బౌండరీలు దాటే మనస్సు మాది. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా. శీతాకాలం ప్రేమకు ఎండాకాలం. కదలి రండి నిదురలిండి అలసి రండి. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన. గోపురానికి స్వరాల గడగడ గంటనే మోగనేలా. పాలకొల్లు పాపాన్ని పైట జారు వేళ. సామజ వరగమన సామజ వరగమన.
బంపర్ బంపర్ చెక్కిస్తాం మాతో పెట్టుకోకు. రాజహంసలా నీవే రెండు కన్నుల కుటుంబం, అన్నగారి కుటుంబం కుటుంబం, అన్నగారి కుటుంబం. మా కళ్యాణ సీతని కన్నులార చూడరండి. హలో హలో దయచేసి అందరూ వారి సీట్లో కూర్చోవాలండి. దయచేసి అందరూ సీట్స్లో కూర్చోండి, కేటాయించిన సీట్స్లో కూర్చోండి. ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది, దయచేసి కూర్చోవాలండి. ప్లీజ్ సిట్ డౌన్ ఇన్ యువర్ రెస్పెక్టివ్ ప్లేసెస్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు సిట్ డౌన్ ఇన్ దర్ రెస్పెక్టివ్ ప్లేసెస్. దయచేసి కూర్చోవాలండి. ప్లీజ్ సార్, ప్లీజ్ కోఆపరేట్. I request everyone to sit in their respective places. కూర్చోండి సార్ చైర్స్లో. హలో Hello. Can you increase the volume of the mic? Balaya program ante ee volume sarpodu. డయాస్ మీద మైక్ వాల్యూమ్ పెంచండి. Hello. Okay. Good evening, everyone. Andarki namaskaram. I'm Dr. Nainika. This is Chonika, and this is Vihita. We are your hosts tonight. Welcome to Akanda Rocks. This spectacular event today is for all you Boyapati and Balayagari fans. Presented to you by Zenex. Ee roju meeku oka surprise undi. We have an unseen clip from the movie. Character reveal ki ready ya andaru? Car reveal ki ready ya andaru? ఇంకా ఆలస్యం చేయకుండా let's start the night. Over to you. Tonight is not just a reveal of the Akanda Rocks. It's a celebration powered by visionaries. We heartfully thank... Okay. Hello. Tonight is not just the reveal of Akanda Rocks. It's a celebration powered by visionaries. We heartfully thank all our sponsors, Mansionos, Danik Bharat, and Memories, and other esteemed partners for empowering this monumental experience. Can we have our sponsors, AV, please?
ఈవెంట్ కి వస్తుంది. ఒకసారి అందరూ కలిసి జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. సరిపోలేదు. జై బాలయ్య. రైట్. Zenex, అది బ్రాండ్ కాదు. It's a legacy built on vision. The journey of Zenex began when one man, Amitneni Amar Babu, the force, the founder, the fire, famously known as Zenex Amar, the man who doesn't just modify vehicles, he creates identities. In 2006, his entrepreneurial journey began. First took steps on Indian roads, launched by none other than Zenex 2006 లో ఎవరు లాంచ్ చేశారు తెలుసా? The lion, Nandamuri Balakrishna garu himself, the man who drives mass into everything he touches. This is where style began and dominance follows. Amar didn't just build a business. He built one-of-a-kind automotive lifestyle stores, a concept unseen, uncompromised, and unforgettable. Today, Zenex proudly stands with 6 massive flagship stores, each engineered not just with products, but with purpose. These stores don't serve a need, they complete an experience. Cars, luxury accessories, wheels, tires, detailing, car finance, car insurance, multi-brand workshops, body shops, and off-road builds are favorite. Every element a car lover, owner, and aspire would ever need, all under one roof. Zenex stands today as the #1 automotive designer for Telugu film industry, our favorite TFI. Shaping hero-driven vehicles that become characters of their own. And let us say loud, clear, and unchallenged, when Telugu cinema thinks about design, it's Zenex Amar. When the hero needs a beast, Amar crafts it. When uniqueness has a face, Zenex Amar lives it. Let me now present you proudly the journey of Zenex. ఈ మధ్యలో జై బాలయ్య అనొచ్చు, ఎవరు ఆపట్లేదు. లెఫ్ట్లోనే ఉంది, రైట్లో లేదా? అది
Wow, how many of you guys like this? Can we hear some noise for this? వినపడట్లేదు. అటు నుంచి ఇటు నుంచి ఇటు నుంచి మొత్తం వినపడాలి. ఇంకా గట్టిగా. అంతేనా? బాలయ్య అంటే ఇష్టం లేదా? ప్రాణం అది గట్టి గట్టిగా. On a count of 1, 2, 3. జై బాలయ్య. Jai Balaya! Let's go. Okay, moving on to the next part. Know your బాలయ్య అని మీరు ఏమనుకుంటున్నారు? బాలయ్య బాబులో ఎన్ని షేడ్స్ ఉన్నాయి అనుకుంటున్నారు? ఎన్ని? వినపడట్లేదు గట్టిగా. పంచపాండవులు ఎంతమంది అని ఐదు వేళ్ళు చూపించినా 2, 3 చెప్తున్నారు అందరూ. పంచభూతాలంట నేను బాలయ్య అంటే. అంతేనా? ఓకే, యా, పంచభూతాలు 5 అన్నట్టు బాలయ్యకి 5 వర్టికల్స్ అని చెప్పొచ్చు. ఒకటి మనకు తెలుసు మూవీస్ అని, సినిమా గురించి మనం అంత చెప్పక్కర్లేదు. హీ స్టార్టెడ్ ఇన్ 1974 యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ అండ్ హాస్ గ్రోన్ టు దిస్ స్టేచర్ విత్ ఓవర్ 100 మూవీస్. నేను ఇక్కడ లిస్ట్ చదవడం మొదలు పెడితే మనం ఇక్కడే కూర్చుంటాం రాత్రి అంతా. సో జస్ట్ సమ్ బ్లాక్ బస్టర్స్ లైక్ లెజెండ్, అఖండ, భగవంత్ కేసరి, నరసింహనాయుడు ఆర్ స్టిల్ ఫేమస్ టు దిస్ డే. ఇంకా పొలిటికల్ కెరియర్ అంటే చోనిత. పొలిటికల్ కెరియర్ గురించి మాట్లాడాలా? దీని గురించి మీరు సౌండ్ చేయకపోతే ఎలా? టీడీపీ హిందూపూర్ ఎమ్మెల్యే, మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే 2014, 19 and 2024. అది అలా రావాలి సౌండ్. మామూలు విషయం కాదు కదా అది. ఈ 2 మనకు తెలుసు, మనం రోజు చూస్తున్నాము. బట్ 3వ యాంగిల్ ఏమవుతుంది అంటారు? దెర్ ఇస్ అ డివోషనల్ యాంగిల్. ఐ జస్ట్ హర్డ్ సంథింగ్. వాట్ డిడ్ దే సే? ఇంకా చెప్పండి, ఇంకేమనుకుంటున్నారు? మ్యాన్షన్ హౌస్కి వస్తాం దాని ముందేదని చెప్పండి. ముందు ఉంది ఇంకా. యా, దైవ చింతన. మీలో ఎంతమందికి తెలుసు మన బాలయ్య బాబు చాలా ఆస్ట్రాలజీ ఇంకా టైమింగ్స్ ముహూర్తాలు నమ్ముతారని? బోయపాటి గారు ఈ డివోషనల్ యాంగిల్ని చూపించాలనే అఖండ సిరీస్ ఐడియాతో హీ హెస్ క్రియేటెడ్ ది సెన్సేషన్ టుడే. అఖండ సిరీస్ని బోయపాటి గారు బాలయ్య గారి దైవ చింతనకి డెడికేట్ చేసి he has showed this angle in him to us. So can we have a big round for our sensational director? బోయపాటి గారు మన షో అని చెప్తే 2 స్పీకర్లు ఎక్స్ట్రా పంపించారు సౌండ్కి. Fourth, we would say philanthropy. Balakrishna is the chairman of the trust board at Basavatarkam Hospital Cancer Institute. He helps thousands of people and brings a smile on their face. NBK helping hands అని, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అని, ఫర్ హిస్ బర్త్డేస్ హెల్త్ క్యాంప్స్, ఇలా చాలా జరిపిస్తారు. అండ్ ముఖ్యంగా మీ అందరూ బాలయ్య ఫ్యాన్స్ హ్యావ్ టేకెన్ ది ఇనిషియేటివ్. మీరు కూడా ఇలాంటి మంచి పనులు ఆయన పేరున సొసైటీకి సహాయం చేస్తున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. అది కదా నిజమైన ఫ్యానిజం అంటే. కమింగ్ టు యువర్ ఫైనల్ పార్ట్, మీ అందరు వెయిట్ చేసేది, మ్యాన్ ఆఫ్ ద మాసెస్. మ్యాన్షన్ హౌస్ సౌండ్ ఏది? ఇక్కడ గాడ్ ఆఫ్ మాసెస్. ద క్రేజ్ దట్ జై బాలయ్య స్లోగన్ క్యారీస్ అరౌండ్ ద వరల్డ్. నేను ఎక్కడ వెళ్ళా చూశాను, వెరెవర్ ఐ ట్రావెల్డ్, ఎక్కడ పోయినా డీజేస్ అయినా, క్లబ్స్లో అయినా, నైట్ క్లబ్స్ అయినా, సౌత్ ఇండియన్స్ ఉన్నారు అంటే ఇన్నెవిటబుల్లీ జై బాలయ్య, జై బాలయ్య ఇదే నడుస్తుంది రాత్రంతా. మన 2 తెలుగు రాష్ట్రాలైతే ఇంకా చెప్పనవసరం లేదు. బాలయ్య బాబు అనేది ఒక బ్రాండ్. మన అందరికీ తెలుసు మ్యాన్షన్ హౌస్ ఎంత ఫేమస్ అయిందని. అండ్ హీ ఈజ్ ద బ్రాండ్ అంబాసిడర్ నౌ. వేరే లెవెల్కి వెళ్ళిపోయింది కదా క్రేజ్. పైసా వసూల్లో నాకు మ్యాన్షన్ హౌస్ తప్ప ఏం తెలియదు అనే డైలాగ్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరా? అండ్ ఆఫ్ కోర్స్ ఆ మూవీ రిలీజ్ అప్పుడు మన బాలయ్య ఒక పోయం చెప్పారు, షబ్నం షరాబ్ హోతీ హై, ఫూల్ గులాబ్ హోతీ హై, బాలయ్య టాప్ హోతే హే అని. ఆ కవితానికి మనం ఇచ్చే వాల్యూ ఎంత సార్? సో బాటమ్ లైన్ ఏంటంటే, వాట్ స్టార్టెడ్ విత్ అ మూవీ కెరియర్ ఎంటర్డ్ ఇన్ టు అ పొలిటికల్ కెరియర్ అండ్ హిస్ డెడికేషన్ అండ్ సర్వీస్ ఫర్ ద పీపుల్ హ్యావ్ మేడ్ హిస్ నేమ్ అ బ్రాండ్ అండ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సక్సెస్. ఇక్కడ నేనేం కొత్తగా చెప్పట్లేదండి, మన అందరికీ తెలిసిన విషయమే.
Ela Balaya garu, Boyapati garu have done so many successful films together. As Boyapati garu knows how to catch the public pulse. As Brahmanandam says, I know how to play kabaddi with the public pulse. బోయపాటి గారు చేసి చెప్పిద్దాం. So, Boyapati garu, I wanted to ask you one thing. మేము హైప్తో పోతే ఎలా సార్ మీ సినిమాలు చూసి? హూ ఇస్ రెస్పాన్సిబుల్ చెప్పండి? ఇంకా ఆలస్యం చేయకుండా వీ హ్యావ్ ఎన్ ఏవీ ఫర్ యూ. ఇక మొదలెడదామా? The 5 shades of Balaya AV. రాజకీయ నాయకుడిగా ప్రజాసేవలో అజేయుడు, ప్రజల కోసం ప్రజల మధ్య జీవించే నాయకుడు నందమూరి బాలకృష్ణ. హిందూపురం నుంచి హృదయాల వరకు ప్రజల సమస్యలు తన సమస్యలు, ప్రజల అభివృద్ధి తన రాజకీయ ప్రయాణం. అందుకే 2014, 2019, 2024 3 సార్లు వరుసగా ఘన విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. ప్రతి అడుగు ప్రజల కోసం, ప్రతి మాట ప్రజల కొరకు. అతనే బాలయ్య, ప్రజానాయకుడు. భక్తిపరుడు. ఉదయం 3 గంటల నుంచే మొదలయ్యే ఆధ్యాత్మిక శక్తి. అతను హీరో. ఆ హీరోయిజం కంటే ముందు లోపల ఓ భక్తుడు. ఉదయం 3 గంటలకు లేచి యోగం, జపం, ధ్యానం. యోధుడి శరీరానికి కావలసిన శక్తి, భక్తుని ఆత్మకు కావలసిన శాంతి రెండూ తనలో నింపుకుంటాడు. ఈ ఆధ్యాత్మిక శక్తి, ఈ భక్తి పెద్దయ్య గారి ఆశీర్వాదంతో కలిస్తే అది అఖండ శక్తి అవుతుంది. ఈ అంతరంగాన్ని, ఈ దివ్య శక్తిని ప్రపంచానికి చూపించేది ఒకే వ్యక్తి, దర్శక ధీరుడు బోయపాటి సీను. ఈ ఇద్దరు కలిసినప్పుడు అది సినిమా కాదు, అఖండం. మరి ఇప్పుడు ఆ శక్తి మరింత ప్రభంజనంగా అఖండ 2గా మన ముందుకు రాబోతోంది. సేవా తపస్సు. బాలయ్య గారు రంగస్థలం మీద హీరో, ప్రజల జీవితాల్లో మాత్రం దేవుడు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అది ఒక సేవ కాదు, అది తన తల్లికి ఇచ్చిన మాట, తెలుగు ప్రజలకు ఇచ్చిన నమ్మకం. అదే సేవా తపస్సు కొనసాగిస్తూ ఇప్పుడు NBK హెల్పింగ్ హ్యాండ్స్. 1000 మంది ఎదురు చూస్తున్నప్పుడు 1000వ వ్యక్తికి కూడా సాయం చేయాలనుకునే హృదయం. వైద్యం, విద్య, అత్యవసర సేవ, పేదల కోసం, అవసరంలో ఉన్న వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతూ బాలయ్య గారి హృదయం సేవ అనే అర్థాన్ని మళ్ళీ నిర్వచిస్తుంది. హీరో మరియు నిర్మాత. చరిత్ర సృష్టించిన సినీ ప్రయాణం. నటుడిగా, నిర్మాతగా బాలయ్య గారి సినీ ప్రయాణం ఒక పాత్ర కాదు, ఒక సంస్కృతి. తాతమ్మ కళ నుండి గౌతమిపుత్ర శాతకర్ణి వరకు, సింహ, లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వరకు ప్రతి తరం అభిమానించే దర్శకులు, ప్రతి తరం అభిమానించే ప్రదర్శనలు, ప్రతి తరం అభిమానించే చిత్రాలు. అతను చేసిన పాత్రలతో, అతను నటించిన సినిమాలతో విజయం అర్థమేమిటో చెప్పారు. మరొక వైపు సెన్సేషన్ సృష్టించిన టాక్ షో అన్స్టాపబుల్ విత్ NBK. ఇప్పటికే 4 సీజన్లు, 22కు పైగా ఎపిసోడ్లు పూర్తి చేసుకుని తెలుగులోనే కాదు ఇండియన్ OTT స్పేస్ లో టాక్ షోలకు కొత్త బెంచ్ మార్క్ గా నిలిచింది. ఇది షో కాదు, బాలయ్య గారి నిజమైన వ్యక్తిత్వానికి తెర. సాంస్కృతిక సంబరం, జై బాలయ్యతో ఊగే ప్రపంచం. ఈ రోజుల్లో ఏ పార్టీలో అయినా, ఏ పబ్ లో అయినా, ఏ క్లబ్ లో అయినా ఒక అంశం లేకుండా మాత్రం పూర్తి కాదు. అదే జై బాలయ్య. డీజే బీట్ పడితే ఎవరైనా ఎక్కడైనా ఎదురు నిలబడలేని ఎనర్జీ. యువతి నుంచి పెద్దల వరకు జై బాలయ్య సాంగ్ పడితే పార్టీ కాదు, పండగే. అతను కేవలం స్టార్ కాదు, అతను సెలబ్రేషన్, అతను ఒక కల్చర్, అతను ఒక ఫెస్టివల్. జై బాలయ్య.
జై జై బాలయ్య. through all of them. Tariff-free access for American exports. And Trump wants the same from India, but India is not giving in. New Delhi wants a deal. ఇంత ఇంట్రొడక్షన్స్ అయిపోయాయి. ఇంకా లెట్స్ మూవ్ ఆన్ టు టాకింగ్ అబౌట్ బోయపాటి గారు, హిస్ మూవీస్, బాలకృష్ణ గారు అండ్ ఆల్ దీస్ నౌ. బాలయ్య బోయపాటి కాంబినేషన్ మర్చిపోయావా? అదే దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్స్. సినిమాస్ బోయపాటి గారి డైరెక్షన్తో టాలీవుడ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు కదా. యాక్షన్ మూవీని అయితే వేరే లెవెల్కే తీసుకెళ్ళిపోయారు. బోయపాటి గారు మూవీస్ అంటే ఫిజిక్స్ డిఫైయింగ్, గ్రావిటీకి సంబంధం లేకుండా యాక్షన్ సీన్స్ చేసేస్తారు. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లాంటిది. డబుల్ యాక్షన్ అంటే డబుల్ ది థ్రిల్ అనేలా చేశారు. బాలకృష్ణ గారు బోయపాటి గారు మూవీస్లో కాంబోలో ఎన్ని సినిమాలు చూసాము మీకు అందరికీ తెలుసా? Okay, we're heading over to the vehicle launch. So all your eyes onto that side, please. వెహికల్ లాంచ్ తర్వాత అసలైంది ఉంది. అన్సీన్ సీన్ ఫ్రమ్ ద మూవీ అఖండ 2. బాలయ్యని ఒక్క క్యారెక్టరే చూసారు మీరు, రెండో క్యారెక్టర్ ఉంటుంది. మన గౌరవ డైరెక్టర్, అభిమాన డైరెక్టర్ బోయపాటి సీన్ గారిని వెహికల్ లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మీ డాడీని అడగండి ఒకసారి. దయచేసి స్మోక్ ఆపాలమ్మా, స్మోక్ ఆపాలి. Let's have a countdown. హలో, మైక్ ఆన్ కరో. Let's have a okay. మా బోయపాటి హలో, మా బోయపాటి గారు కనిపించట్లేదు, కొంచెం స్మోక్ ఆపుతారా? Okay, let's have a countdown. 5, 4, 3, 2, 1. Let's go. జై బాలయ్య, Jai Balaya. జై బాలయ్య, Jai Boyapati. Jai Balaya. స్టేజ్ దగ్గర అందరు జరగాలండి. స్టేజ్ దగ్గర అందరు జరగాలి.
వెహికల్ దగ్గర జరగాలండి. సార్ ఆ ర్యాంప్ దగ్గర అందరు జరగాలి ఒకసారి. సార్ అది మూవబుల్ ర్యాంప్, అందరు జరగాలి ఒకసారి. సార్ అది మూవబుల్ ర్యాంప్, అందరూ ఒకసారి జరగాలి అక్కడి నుంచి. సార్ ఆ ర్యాంప్ దగ్గర దిగాలండి అందరూ ఒకసారి. జరగాలి సార్. వెహికల్ రొటేట్ అవుతుంది, ఒకసారి జరగాలి దారిలో. సార్ వెహికల్ రొటేట్ అవుతుంది, ఒకసారి జరగాలి. We'll say this, no, it's nice. అటు వచ్చి మీరు ఏదైనా అడుగుతారంటే అడగండి. Asking questions, yeah. Ooh, Boypati garu, once more. Boypati garu, I know you might hate me, but మా కోసం మీ రెడీ అమ్మ అదొక్క డైలాగ్ ప్లీజ్. అందరు అడుగుతున్నారు కానీ రావాల్సిందే ఇది. బోయపాటి గారు, వెహికల్ ఎలా ఉంది? నువ్వు నన్ను కాదు అడగాల్సింది, వాళ్ళని అడగాలి. చెప్పండి ఏది? ఆ సింహాన్నే చూసినట్టుంది వెహికల్ ని చూస్తుంటే. బాలయ్య గారు నడిపారు ఆ వెహికల్ సినిమా అంతా అంటే అమ్మో నా గూస్ బంప్సే వస్తున్నాయి. బోయపాటి గారు, కెన్ వి డూ అ క్విక్ ర్యాపిడ్ ఫైర్? నేను మీకు ఫస్ట్ మైండ్లోకి నేను ఈ క్వశ్చన్ అడగగానే ఏమొస్తుందో చెప్తే విల్ బీ వెరీ హ్యాపీ. వన్ యాక్షన్ సీక్వెన్స్ దట్ యూ స్టిల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్. మీ అన్ని మూవీస్లోకి ఒకటి చూస్తే ఇప్పటికీ మీకు గర్వంగా అనిపించేది. ప్రతి సినిమాలోనూ ఉంటుందమ్మా. అట్లాంటి సినిమాలు తీస్తారు మరి. అలా కాదమ్మా, నేను భద్రా నుంచి స్టార్ట్ చేశాను. భద్రా నుంచి స్టార్ట్ చేసినప్పుడు మీరు ఒక్కొక్క దానిలో ఒక్కొక్క పార్శ్యం ఉంటుంది. ఓకేమా? భద్రాలో ఫస్ట్ నీకు ఒక 16 తాడి చెట్లు ఉంటాయి, వాటి మధ్య నుంచి ఒక 8 సుమోసులు ఎగుస్తాయి. అది ఫస్ట్ టైం, అది ఎట్ ఏ టైం లేకపోవడం అంటే బ్లాస్ట్ కాదు, దానిలోంచి వచ్చి జంప్ చేసేది. అది ఫస్ట్ టైం మన ఇండస్ట్రీలో మనమే చేసాం అది. ఓకేమా? అలాంటి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విధంగా ఎమోషన్ కనెక్షన్స్తో ఉంటాయమ్మా. ఇక బాలయ్య గారి దగ్గరికి వచ్చేసరికి నాది స్పెషల్ ట్రాక్, ఈ ట్రాక్ వేరేగా ఉంటుందమ్మా. అంతే. మేము జై బాలయ్య, జై బాలయ్య అనండి. One hero you would believe you bought the best out of. ఓకేమ్మా, నేను మాట్లాడతాను రైగా. ఓకే, నన్ను వదిలేయండి. అలా కాదండి, అందరూ ఈరోజు ఈ వెహికల్
వెహికల్ని పరిచయం చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అసలు వెహికల్ ఎలా ఉంటుందో ఏంటి అని చెప్పి వచ్చిన అభిమానులందరికీ పేరు పేరుతో నా కృతజ్ఞతలు బ్రదర్. ఈ వెహికల్ చూశారు మీరు. ఇప్పుడు మీకు వాళ్ళు వేసిన ఏవీలో ఉన్న దగ్గరదాపుగా 6 to 8 వెహికల్స్ నాయే ఉన్నాయి. ఆ హై యాక్షన్ ఎపిసోడ్స్లో పాల్గొనే మొత్తం మన సినిమాల కోసం డిజైన్ చేసినవి దగ్గరదాపుగా 8 ఉన్నాయి. అలాగే ఇది వచ్చి అమర్ గారిని 100% అభినందించాలి. ఎందుకంటే అమర్ అనే అతను చేస్తాడు, సృష్టికి ప్రతి సృష్టి అంటారు. సో అది చేస్తాడు. అది కాదు, ఈ వెహికల్ మనం బుక్ చేసాము, యాక్షన్ పార్ట్ స్టార్ట్ అవబోతుంది. స్టార్ట్ అవ్వబోయే ముందు మనకు కావాలి. అనుకోకుండా వెహికల్ డెలివరీ లేట్ అయింది. ఓన్లీ 3 to 5 డేస్లో డే అండ్ నైట్ ఇవన్నీ తెప్పించి అప్పటికప్పుడు చేశాడు తను. డే అండ్ నైట్ నిద్ర కూడా పోకుండా. దానికి మాత్రం 100% అభినందించాల్సిందే. సో మీరు ఆ వెహికల్ చూస్తుంటే చాలా ప్రౌడ్గా ఉంటుంది. రేపు థియేటర్లో కూడా ఎందుకు ఈ వెహికల్ మళ్ళీ ఫ్రెష్ తెప్పించి ఈ యాక్షన్లో దీన్ని అంత ఇదిగా ఎందుకు యూజ్ చేశాము అనేది రేపు మీరు చూసినప్పుడు నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఒక మంచి ఎపిసోడ్ కోసం, ఒక మంచి క్యారెక్టర్ కోసం ఒక వ్యక్తి దిగి వస్తూ ఉంటే తనకు తగ్గట్టు ఒక ఇది ఉండాలి, ఒక ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్టే ఈ వెహికల్. తన క్యారెక్టర్ని రిఫ్లెక్ట్ చేసే వెహికల్ ఇది. సో అందుకని చెప్పి ఇది డిజైన్ చేయడం జరిగింది, ఇది అడగడం జరిగింది. దాన్ని చక్కగా అతి తక్కువ రోజుల్లోనే మనసు పెట్టి మైండ్ పెట్టి చేసి ఏం కావాలనుకున్నానో అది తీసుకొచ్చి మన ముందు పెట్టారు. డెఫినెట్లీ సార్ మిమ్మల్ని అభినందించాలి. అలాగే ఈరోజు సార్ ఆ వెహికల్ ఇది ఉంది, చిన్న ఆ వెహికల్ మనం అభిమానులందరి ముందు ఈ వెహికల్ ఈ సినిమాలో వాడాము అని చెప్పడం కోసం అని చెప్పి మనం ఒక చిన్న స్టేజ్ ఏర్పాటు చేశాను సార్, మీరు వస్తే బాగుంటుంది అని అంటే ఓకే వెళ్ళేసేసి ఒకసారి వద్దాములే అని అంటే ఇక్కడికి వచ్చి చూస్తే ఇదేదో ఒక భారీ పెద్ద సెటప్లా చేసి పెట్టారు ఆయన. సో ఇదే కాదు, జనక్ సమర్ అనేవాడు ఏది చేసినా బిగ్ సెటప్పే ఉంటుంది. అది వెహికల్ అయినా ఇదిగో ఇలాంటి స్టేజ్ అయినా. సో అప్పుడు అనిపించింది ఏది చేసినా తను ఒకేలా చేస్తాడు ఓకే అనిపించింది. ఆ స్పాన్సర్ చూస్తే గుండె అయిపోయింది, అంతమంది ఉన్నారు. ఓకే అండి. సో ఈరోజు ఈ వేదికకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మళ్ళీ నా కృతజ్ఞత తెలియజేస్తూ, వీరు యాక్చువల్లీ యాంకర్స్ కాదండి, వాళ్ళు పాపం ఈరోజు అమర్ గారి మీద ఉన్న అభిమానంతో, సినిమా మీద ఉన్న అభిమానంతో వచ్చి ఇక్కడ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. సో అందుకని పాపం వాళ్ళు చూసి చదవడం వల్ల ఒక చిన్న లాగ్ ఉన్న ఫీల్ ఉంది. బట్ అది వాళ్ళని అభినందించాల్సిందే తప్ప వేరేగా ఎవరేమనుకోవద్దు. ఓకే అమర్ గారు, ఇక నేను వెహికల్ గురించి మాట్లాడడం అయిపోయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా December 5 రిలీజ్ అవుతుందండి. అభిమానులందరికీ మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమా December 5 రిలీజ్ అవుతుంది బ్రదర్. తప్పకుండా మీరందరూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే సినిమా ఇది. మళ్ళీ చెప్తున్నాను, ఇది సినిమా కాదు, ఈ భారతదేశ ఆత్మ, భారతదేశ ఆత్మ. అది ఏంటి అనేది మీరు సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ముందు పెట్టుకోండి సార్ అబ్బాయిని. రామా లండన్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.
on. ఏమనుకోవద్దండి, పక్కన మనకి రీ రికార్డింగ్ జరుగుతూ ఉంది, డిటిఎస్ మిక్స్ జరుగుతూ ఉంది. రీ రికార్డింగ్ దగ్గర దాపుగా రీ రికార్డింగ్ అయిపోయింది. డిటిఎస్ మిక్స్ జరుగుతూ ఉంది, డిఐ ఎక్సెట్రా అన్ని కాపీలు రెడీ అయిపోతూ ఉన్నాయండి. సో అందుకని ఏంటంటే ఎక్కువసేపు ఉండలేకపోతున్నాము, దయచేసి అనేది వేరుగా భావించవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. నిమిషాలు క్లోజ్ అయ్యే ఏ పబ్బు దగ్గరికైనా వెళ్ళి నిలబడు. అక్కడ నీకు స్లోగన్ వినిపిస్తుంది. ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా? మ్యాన్షన్ హౌస్ తప్ప ఏం తెలీదు. హలో 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 యా శ్రీకాంత్ గారి అబ్బాయిది ఏబీ ప్లే చేసేయండి, చూసి వెళ్ళిపోతారు సార్. బోయపాటి గారు కొంచెం ప్లీజ్. కిందికి వచ్చేయండి, కిందికి వచ్చి ప్లీజ్. బాబు ప్లే కిందికి వచ్చేయండి. సాంగ్ ప్లే చేయండి అమ్మా బాబు. Can we play the performance, please? We have a spectacular performance coming up from our little Balaya. ఒకసారి పర్ఫార్మెన్స్ కోసం సాంగ్ ప్లే చేస్తారా ప్లీజ్? చైల్డ్ ఏవి ప్లే చేస్తారా? ప్లే చేయమ్మా, చైల్డ్ ఏవి ప్లే చేయ ఒకసారి.
అభి కార్తికేయ కంచర్ల నందమూరి బాలకృష్ణకు వీరాభిమాని, వయస్సు చిన్నది అని బాలకృష్ణ నటించిన సినిమాల్లో ఏ డైలాగ్ అయినా తడబాటు లేకుండా అనర్గళంగా చెప్పగలరు. అందరూ బాలయ్య బాబుది చిన్నపిల్లల మనస్తత్వం అని, బాలయ్యకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టమని చెబుతూ ఉంటారు. బాలయ్య సినిమాలు చూసి ఆయనకి అభిమానులుగా మారిన పిల్లలు ఎందరో, వారిలో కార్తికేయ కూడా ఒకటి. కార్తికేయకి బాలకృష్ణ ఎంత ఇష్టమో మాటల్లో చెప్పడం కష్టం. ఎంత భారీ డైలాగ్ అయినా బాలకృష్ణ చెప్పినట్లే గుక్క తిప్పుకోకుండా చెప్పడం, అచ్చం బాలకృష్ణలాగా కనిపించేలా గెటప్స్ వేయడం ఈ కార్తికేయ స్పెషాలిటీ. బాలయ్య సినిమాల్లో పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్న ఏ సినిమా అయినా హిట్ అయినట్టే. ఈ బుల్లి బాలయ్య డైలాగ్ చెప్పిన సూర్య అగ్నియోచనుడు, వేద భుషభ వాహనుడు, శూల బాణ భుజంగ భూషణుడు, త్రిపుర నాశక రక్షకుడు శివుడు. సైనిక్ శివ్కా సైనిక్. గంగని శిరసు మీద, అగ్ని నుడి మీద, గర్లాని కంఠంలో, విశ్వాన్ని గర్భంలో దాచుకుని కాపాడుతున్న ప్రకృతినే చెరపడతావా? పరమాత్మ స్వరూపాలను ప్రశ్నించిన ప్రాణాలు తీస్తావా? ముక్కటినే ముట్టుకుంటావా? నెవర్. మీది మాది ఒకే ప్రపంచం కాదు ఆఫీసర్. మీ చదివిన చట్టం, మేము నమ్మే ధర్మం, బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు ఆ దేవుడి కోసం వెతుకుతారు, మేము ఆ దేవుడితోనే కలిసి బ్రతుకుతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. మీ కుటుంబమే ప్రపంచం, మాకు ప్రపంచమే కుటుంబం. బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు ఎతికేది ఆయువు, మేము ఎతికేది మృత్యువు. బోత్ ఆర్ నాట్ సేమ్. ఇంత ఐసుగడ్డని అరిషాల చేతిలో పట్టుకొని మీరెక్కడా? అడుగుతున్నాం, అనంత హిమని ఎదురు ఢీకొట్టే మేమెక్కడా? బోత్ ఆర్ నాట్ సేమ్. మీకు ఏమైనా సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. మేము మనిషి మనుగడ కోసం స్మరించేది మంత్రం, ఆ మనుగడకే ప్రమాణం వస్తే మేము చేసేది యుద్ధం, దారుణమైన యుద్ధం. లేడన్న ధైర్యమా, రాడన్న నమ్మకమా? నేను ఎక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఒకరు మంచి కోరి మామ పెట్టి అడిగేస్తే పడలు ముందుకు వస్తాం, చెడు కోర అడిగేస్తే బండలు ఎదురెళ్తాం. నా అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాల్కులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. చెప్పండి వాడికి. లూటు ఇంకా ముందు ఊదు, సింహం ముందు కాదు. జనాలు భయపడాలని చూసావా? 10 మంది చూసుకొని నీకు పొగరేమో, బై బర్త్ నా డిఎన్ఏకి పొగరు ఎక్కువ. రాజకీయం తినే ఫుడ్లో ఉందేమో, కానీ బ్లడ్లో ఉందా? బ్లడీ ఫుల్. ఆర్డర్ అంటే అవసరం కాదురా, ధైర్యం. వినస్త్రియా జనం నాస్తి, వినస్త్రియా గమనం నాస్తి, వినస్త్రియా జీవం నాస్తి, వినస్త్రియా సృష్టి ఏవం నాస్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. నీకు కావాల్సింది నేను, నాతో పెట్టుకో, జనంతో వద్దు. 10 మందితో రా, 10 మంది పెంచుకుంటూరా, 10 సార్లు రా, నేను రెడీ. కొడితే మెడికల్ టెస్ట్ చేయించుకొని నీ ఆస్తులు అమ్మినా సరిపోవు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఇంకేమైనా పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నేను మాట్లాడాలి, నువ్వు వినాలి. వన్ వే ట్రాఫిక్, విను. 10 నిమిషాల్లో క్లోజ్ అయ్యి ఏ పబ్బు దగ్గరికైనా నిలబడు, అక్కడ నీకు స్లోగన్ వినిపిస్తుంది, జై బాలయ్య. అది మీ జియో గవర్నమెంట్ ఆర్డర్, నా జియో గాడ్స్ ఆర్డర్. పదవి చూసుకొని నీకు పొగరేమో, బై బర్త్ నా డిఎన్ఏకి పొగరు ఎక్కువ. రాష్ట్ర రాజకీయం పుట్టిందే మా ఇంట్లో,
నేను దిగితే ఎదురొచ్చేటప్పుడు ఢీ కొట్టాడెవడు? మేము గెలిస్తే కొట్టే రకం కాదు, గెలుక్కొని కొట్టే రకం. ఎదురు వస్తే కొట్టే రకం కాదు, ఎదురు వెళ్ళి కొట్టే రకం. వెంట పడితే కొట్టే రకం కాదు, వెంట పడి కొట్టే రకం. రాజు అని అనుకున్న 100 మంది మందని చూస్తాడు, కానీ మొండోడు వాడుకున్న ఒకే ఒక గుండెని చూస్తాడు. తండ్రి బిడ్డ ముందు నిలబడితే వాడే దేవుడు. Big round of applause for the little Balaya. Well done. You want to Can we have the lights, please? Thank you so much for coming. నిమిషాలు క్లోజ్ అయ్యే ఏ పబ్బు దగ్గరికైనా వెళ్ళి నిలబడు. అక్కడ నీకు స్లోగన్ వినిపిస్తుంది. ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా? మ్యాన్షన్ హౌస్ తప్ప ఏం తెలీదు. Thank you everyone for ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యువర్ ప్రెజెంట్ ట్రూలీ మేడ్ దిస్ ఈవెంట్ స్పెక్టాక్యులర్. లాస్ట్కి ఒకటి చెప్దామా? బిగ్ హౌస్, స్మాల్ హౌస్, మా బాలయ్య బాబు మ్యాన్షన్ హౌస్. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. We have dinner, so please do have some dinner and ఇంటికెళ్ళి మీ ఇష్టం. అఖండ 2 మళ్ళీ చూస్తారో, అఖండ 1 మళ్ళీ చూస్తారో, లేకపోతే మ్యాన్షన్ తీసుకుంటారో మీ ఇష్టం.
హలో యా అన్ఎక్స్పెక్టెడ్గా బోయపాటి గారికి తమన్ గారితో మీటింగ్ ఉండటం వల్ల రీమిక్సింగ్ అవన్నీ రేపు సర్టిఫికేట్ యూఏ సర్టిఫికేట్ కోసం రేపు వెళ్తుంది కాబట్టి అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ప్రోగ్రామ్ వెరీ షార్ట్ కట్ చేయాల్సి వచ్చిందండి 5 minutes 10 minutes. అందరూ దయచేసి భోజనం చేసి వెళ్ళొచ్చండి. అందరికీ భోజనం అరేంజ్ చేసామండి. ఎవ్వరు కంగారు పడొద్దండి ప్లీజ్. అందరూ భోజనం చేసి వెళ్ళాలనేది ముఖ్యం మనవి అండి. ఎవ్వరు కూడా వెళ్ళొద్దండి. ప్రోగ్రామ్ ఇంకా ఉంది, కొంచెం ఉంది, ప్లే చేసుకుందాం. ఓన్లీ 10% కూడా ప్లే చేయలేదు మనం కంటెంట్ అనుకుంది. ఎందుకంటే టైం కన్సిస్టెన్సీ వల్ల బోయపాటి గారి టైం కన్సిస్టెన్సీ వల్ల కొంచెం ఇబ్బంది అయిందండి. దానివల్ల చేయలేకపోతుందని క్షమించండి. నెక్స్ట్ టైం బాగా చేస్తామండి. అందరం మాకు వీఆర్ నాట్ ప్రొఫెషనల్స్ బట్ వీఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్ అండి. ఏదో ఒకటి చేద్దాము మన ఆలోచన ఇదండి. థ్యాంక్ యూ అండి. అభిమానంతో చేస్తే ఏదైనా బాలయ్య గారికి నచ్చుతుంది. ప్లీజ్ డూ హ్యావ్ సమ్ ఫుడ్. మీకోసం అక్కడ బాలకృష్ణ సర్ప్రైజ్ ఉంది. ప్లీజ్ డూ హ్యావ్ సమ్ ఫుడ్ అండ్ లీవ్. థ్యాంక్ యూ. కెన్ వీ ఆల్సో హ్యావ్ ద చైల్డ్ డేవి అగైన్ ప్లీజ్? మన బుల్లి బాలయ్య ఏవి మళ్ళీ అయ్యరా?